ఆగరమయ్యారు. వైఎస్ జగన్పై దర్యాప్తు అవసరం లేదు, వివేకా హత్య కేసులో తేల్చి చెప్పిన సిబిఐ కోర్టు. బాబు, సునీత, ఎల్లో మీడియా అల్లినవన్నీ కట్టుకథలేనని సిబిఐ కోర్టుతో స్పష్టం అంటూ ఇవాళ ప్రముఖంగా వచ్చింది. అయితే ఎల్లో మీడియా మాత్రం దాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేసి చాలా జాగ్రత్తగా ఏదో కనపడినట్లుగా రాసింది. సో ఇప్పటికైనా క్లారిటీ వచ్చిందా గోపి గారు? మీరేమంటారు? ఈ జగన్ గారి మీద వివేకా హత్య కేసులో ఎంత బురద చల్లాలో అంత తల్లారు కదా, మాట్లాడితే గొడ్డలని అదని అరాచకంగా చేశారు కదా. ఆ రోజుల్లో అట్లాంటి ఆరోపణ చేస్తేనే ఇప్పుడు నీకెవరు చెప్పారు? ఇప్పుడు వెంకటరెడ్డి గారు ఉన్నారు, ఒక మాట అంటేనే తీసుకెళ్ళి అడావుడి చేశారు. మరి ఆ రోజుల్లో జగన్ గారిని అమాయకుడు అనుకోవాలా, పానీయాలు ఏదో మాట్లాడుకుంటారులే అనుకోవాలా, గొడ్డలు అన్నా కూడా. ఇప్పుడు జగన్పై దర్యాప్తు అవసరం లేదని కోర్టు తీర్పు ఇచ్చినట్లుగా వార్తలు వచ్చాయి. దీని మీద మీ సంక్షిప్త కామెంట్ ఏమిటి? సార్ కొమ్మినేని గారు, మీకు వెంకటరెడ్డి గారికి, సాక్షి ప్రేక్షకులందరికీ కూడా శుభోదయం. వివేక హత్య జరిగిన మొదటి రోజు నుంచి వీళ్ళు మొదలేశారు. తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, జనసేన నాయకులు కానీ గొడ్డలి దెబ్బ అనుకుంటూ మాట్లాడడం మొదలేశారు. తర్వాత తెలుగుదేశానికి అనుకూలంగా ఉండే మీడియా మొత్తం కూడా అసలు ఈ హత్య జగనే చేయించాడు అని చెప్పి మాట్లాడడం అనేది, ఆ రకంగా ప్రచారం చేయడం అనేది చాలా దుర్మార్గం. అబద్ధాలు ప్రచారం చేస్తారు వీళ్ళు, అందులో అనుమానం ఏం లేదు. అందులో పచ్చి అబద్ధం ఇది ఒకటి. దానికి మరి సిబిఐ కోర్టు చెప్పింది దాన్ని బట్టి ఇప్పటికైనా వాళ్ళు కళ్ళు తెరుస్తారేమో చూడాలి. ఎంత అబద్ధాలు పచ్చిగా మాట్లాడేస్తున్నారు మొదటి నుంచి అంటే, జగన్కి ప్రత్యేకించి జగన్ మీద అబద్ధాల ప్రచారమే వాళ్ళ పనిగా, వాళ్ళ ధ్యేయంగా పెట్టుకున్నారు. జగన్ మీద అబద్ధాలు మాట్లాడడం లేకపోతే అబద్ధాలు రాయడానికే ఆ మీడియా సంస్థలు వచ్చినట్టుగా కనిపిస్తోంది మనకి. అంతకు మించి వాళ్ళు చెప్పే చంద్రబాబు నాయుడు లోకేష్ని జాకీలు పెట్టి పైకి లేపడం, జగన్ తొక్కేసే ప్రయత్నం చేయడం, దీనికోసం మాత్రమే ఆ మీడియాలు పనిచేస్తున్నాయి. కానీ జర్నలిజం అనేది ఆ మీడియాలో నాకు ఎక్కడా కనిపించడం లేదు. జర్నలిజంలో ఉండే నిష్పాక్షికత కానీ, నిజాలు ప్రజలకు తెలియాలని చేసే ప్రయత్నాలు కానీ ఇవి ఎక్కడా కూడా కనిపించడం లేదు ఆ మీడియా సంస్థల్లో. రైట్. మీరేమంటారు? వివేక హత్య కేసు సంబంధించి కానీ మొన్న ఆయన తరఫు భాస్కర్ రెడ్డి గారి తరఫున ఆయన తరఫున వాదనలు చేస్తూ డైరెక్ట్గా సునీత గారికి సంబంధించిన వాళ్ళ మీద కూడా ఆరోపణలు చేయటం, ఇవన్నీ కూడా సంచలనం కలిగించాయి. ఇప్పుడు తాజాగా ఈ తీర్పు వచ్చింది. దీని మీద మీ కామెంట్ ఏంటి? ఎక్కడైనా ఇప్పుడు ఒక కూతురు తన తండ్రి చనిపోతే తన తండ్రిని చంపిన వాళ్ళకి శిక్ష పడాలని కోరుకుంటుంది. కానీ ఫర్ ద ఫస్ట్ టైం సునీత గారి విషయంలో మనం చూస్తే తన తండ్రిని అత్యంత కిరాతకంగా నరికి చంపానన్నటువంటి దస్తగిరి రోజు బయట దర్జాగా తిరుగుతూ ఉన్నాడు. కానీ ఆ దస్తగిరిని బెయిల్ రద్దు చేయమని ఈ కూతురు కోర్టుకి వెళ్ళా. కానీ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారినో లేదా ఇంకోళ్ళనో వాళ్ళని దీంట్లో ఇరికిచ్చేయాలనేటటువంటి చంద్రబాబు నాయుడు గారి కుట్రలో భాగంగా ఈరోజు పావులు కలుగుతాం మళ్ళీ కోర్టుకు ఎక్కింది. కోర్టుకు ఎక్కితే కోర్టు దాదాపు 2 వారాల పాటు 20 గంటల విచారణ చేసింది. 20 గంటల సుదీర్ఘ విచారణ తర్వాత 161 పేజీల సుదీర్ఘమైనటువంటి తీర్పు ఇచ్చింది. 161 పేజీలు. దాంట్లో క్లియర్గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కానీ, వైఎస్ భారతి గారిని కానీ ఈ కేసులో ఎటువంటి విచారించాల్సినటువంటి అవసరం లేదు. ఒక వ్యక్తి చనిపోతే ఆ చనిపోయినటువంటి సమాచారాన్ని బంధువులకు చేరవేయటం అనేది అది నార్మల్గా ఎక్కడైనా జరిగేటటువంటిది, చేరవేయాలి కూడా. దాన్ని మీరు ఎలా తప్పుపడతారు? సో వాళ్ళని ఎటువంటి విచారణ చేయాల్సిన పని లేదు, ఈ కేసుకి వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదని చెప్పి స్పష్టంగా చెప్పింది. చెప్పినాకైనా మరి వీళ్ళ బుద్ధి ఇంకా మారిద్దో లేదో మనం చూడాలి. ఎందుకంటే వీళ్ళ బుద్ధి ఏదైతే కుక్కతోక వంకర్లాగా ఎన్నిసార్లు మనం చెప్తున్నా మళ్ళీ వక్ర బుద్ధాలకు మారకుండా ఇలానే ప్రచారం చేస్తూ ఉంటారు. కాబట్టి ఇప్పటికైనా ఇంకా మారాలి. ఎందుకంటే కోర్టు దీంతో పాటు ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఇంతకుముందు లాయర్లు వాదించినట్టుగా రెండో కోణం, ఎవరైతే వివేక రెండో భార్య పేరు మీద ఆవిడ ఇచ్చినటువంటి అఫిడవిట్ మీద అసలు అఫిడవిట్ జరగాలి. పిఏ కృష్ణారెడ్డి ఇచ్చినటువంటి వాంగ్మూలం కానీ పిఏ కృష్ణారెడ్డి క్లియర్గా చెప్తున్నాడు ఏమని, నన్ను అక్కడ ఢిల్లీ పిలిచి అక్కడ నన్ను బెదిరించారు, సో నన్ను మ్యాన్ హ్యాండ్లింగ్ కూడా చేయబోయారని చెప్పి ఆయన చెప్పాడు. అంతకుముందు రామ్ సింగ్ ఎవరైతే దీంట్లో కీలకంగా చేశాడో ఆ రామ్ సింగ్ అనే అతను ఏ విధంగా వీళ్ళందరినీ ప్రభావితం చేయడానికి చూశాడనే దాని మీద కూడా జరగాలి. సో అసలు అందరూ అనుమానాలు ఏంటి, తొందరగా శిక్ష పడాలని కోరుకుంటారు ఎవరైనా. ఈమె ఇంకా ప్రొలాంగ్ చేస్తుంది అంటే దీని వెనక్కి ఏమో, ఒకసారి ఏమో తొందరగా ఏమనంట, ఇంకోసారి ఏమో ఇంకా పూర్తిగా చేయాలి, ఎన్నిసార్లు పూర్తిగా లోతుగా చేయాలి. ఇప్పుడు ఆమె సిబిఐ బాగా చేసిద్దని ఒక రోజు అంటది, సిబిఐ బాగా చేయట్లేదు ఇంకో రోజు అంటది. అంటే ఏంది, దాంట్లో పూర్తిగా వీళ్ళ హస్తం ఉందని, లేకపోతే వీళ్ళ అల్లుడు కూతురు హస్తం ఉందనేటటువంటి బయట ఏదైతే వస్తున్నటువంటి వార్తలు ఉన్నాయో దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఆమె ఉల్టా అవతలాల మీద ప్రచారం చేస్తుంది అన్నట్టుగా క్లియర్గా కనపడుతుంది ఇప్పుడు. సో ఇప్పుడు ఏదైతే కోర్టు చెప్పిందో ఇప్పటికైనా వీళ్ళ బుద్ధి ఇంకా మార్చుకుంటే మంచిదని మాత్రం చెప్తా ఉన్నా.